అందరికీ నేను మామిడికాయలు తీసుకొచ్చి కొట్టించుకొని వచ్చారండి మార్కెట్లోనే ఒకసారి. ఇది ఈ సైజు ముక్కలు శుభ్రంగా ఆరబెట్టుకుందాం. ఒక గుట్ట మీద పోసుకుందాం. దాని మీద పోసుకొని శుభ్రంగా ఈ ముక్కలు తుడుచుకోవాలండి. 1కి 2 సార్లు మంచి గుట్ట తీసుకొని పైన ఏదైనా చెక్కున్నా అలా శుభ్రంగా తడంతా ఆరిపోయేటట్టు తుడుచుకొని పక్కన పెట్టుకుందాం. తడంతా ఆరిపోవాలి. ఇగో అలా వేసుకుందాం. శుభ్రంగా ఇలానే తుడుచుకుంటూ మొత్తం ఇలానే చేసుకుందాం. తడి మట్టుకు ఉండకూడదండి, ఆరబెట్టుకోవాలి 1 గంటన్నా. ఇలాంటివన్నీ ఏరేసుకోవాలి. శుభ్రంగా తుడిసి ఇదిగండి 1 గంటన్నా ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకునే వరకే మనం ఆవ పిండి వేసుకుందాం. జార్లో వచ్చేసేయండి. మెంతులండి 1 స్పూను వేయించి పొడి చేసుకుందాం. అదిగో చాలు. ఇంక తీసి 1 గిన్నెలో పోసుకుందాం. అండి నేను 1 పావు కేజీ తీసుకొచ్చా, కానీ కొలత వేసుకోవాలని చెప్పి మొత్తం జారులో పొడి చేసుకున్నాక కొలత చూపిస్తాను. ఇవి కూడా మెత్తగా చేసుకుందాం. ఇదిగోండి ఆవపిండి ఇంక ఇలా ఉంటే చాలు. ఇదిగో ఇంకంతా ఇలానే వేసుకుందాం, పొడి చేసుకుందాం. చాలండి, అయిపోయింది. ఇదిగో తీసేసుకొని దీంట్లో పోసుకుందాం. బాగా ఎండబెట్టుకున్నానండి. ఉప్పు కూడా జార్లో వేసి సాల్ట్ ఉప్పులాగా చేసుకుందాం. కల్లుప్పే వేయాలా? కల్లుప్పే వేయాలి. కల్లుప్పు అయితేనే పచ్చడికి బాగుంటుంది. ఇదిగో ఇలా ఉంటే చాలు. కొద్దిగా ఎండ పెడదామండి మళ్ళా. ఇదిగో ఆవపిండి అండి. ఆవపిండిలో చిన్నులపాయలు వేసుకున్నాను. శుభ్రంగా మెత్తగా పేస్ట్ చేసిన పిండి. ముక్కలన్నీ బొచ్చులో పోసుకుంటున్నామండి. నూనె పోయాలి ముందర. నూనె పోస్తేనంట ముక్క మెత్తపడకుండా ఉంటుందంట. అదిగో నూనె పోస్తుంది. 1 హాఫ్ పోసిందండి. 1 హాఫ్ అయితే ఉంచింది, తర్వాత పోసుకుందాం అన్నది. ముక్కలు కలుపుకోవాలి ఒకసారి. మెంతులను ఆవాలను మనం చిన్నులపాయలు వేసాం కదండి, శుభ్రంగా పేస్ట్ చేశాక పొడేస్తుంది. కమ్మన వాసన వస్తుంది. ఆవపిండిలో చిన్నులపాయలు కూడా కలిపి మెత్తగా పేస్ట్ చేసుకున్నాం. తర్వాత ఆవపిండి మొత్తం పోసేసింది. తర్వాత అండి సాల్ట్ ఉప్పు తెమ్మంటావా పిండి ఏమన్నా? మా పిండి చేతితోనే వేసేస్తుంది, అసలు కొలతలు కూడా అవసరం లేదు. అదిగో కారము నేను పట్టించానండి, దగ్గరగా ఉండే అరషోడ గ్లాస్ తీసుకున్నాం. ఇగో అరషోడ గ్లాస్ బరీగా కారం పోస్తుంది. రెండు గ్లాసులు పోసిందండి, అంటే 1/2 కేజీ పోసేసింది కారము. బాగా కలుపుకోవాలి.
అమ్మమ్మ తెలుసు వస్తుంది. శుభ్రంగా ముక్కకి అంతా ఉప్పు కారం పట్టేటట్టుగా కలుపుతుంది. అదిగో 1/2 కేజీ ఇందాక పోసింది కదా, ఇప్పుడు ఒక 1/2 కేజీ, మొత్తం కేజీ పోసామండి. మళ్ళీ ఒకసారి కలుపుతుంది శుభ్రంగా చేత్తో. బాగా చేత్తో కలుపుకుంటే, మనం గరిటె పెట్టి కలిపితే అంతగా కలవదండి. చేత్తో కలిపితే ముక్కకి బాగా నూనె ఉప్పు అవన్నీ బాగా పడతాయి అని చెప్పి కలుపుతుంది. అయిపోయిందా అంట మా అబ్బాయి చూడు. మెంతు పిండి కూడా వేసేసాము, మొత్తం కలిపి వేసి కలుపుతుంది. ఈ గలాసుతో మేము 2 గలాసులు కారం వేసామండి, గలాసున్నర ఉప్పు వేసాము. ఉప్పు తగ్గించుకోండి. 3 రోజులు ఉన్నాక మనం తర్వాత చూసుకొని చాలపోతే వేసుకోవచ్చు. ఈ గలాసుతోనే 1 గలాసు మెంతి పొడి కూడా వేసాము. ఆవు పొడి పిండి వేసింది 2 గలాసులు. ఆవు పొడి అంట గలాసు వేసిందంట. మెంతి పొడి 1 స్పూన్ వేసింది. ఇక చిన్నుల్లిపాయ రెప్పలు మేము 3 రోజులు ఉన్నాక వేస్తాము, అవి కూడా చూపిస్తాను. పోసుకుంటున్నామండి మొత్తము ఒక్కసారిగా, ఎందుకంటే దీంట్లో ఉంటే మనం తిరుగుతామని 3 రోజులు మనం కలిపెట్టాలి కదా, అందుకని పెరుగు బకెట్ లాంటిది ఒకటి తీసుకొని దాంట్లో పోసుకుంటున్నాము. ఈ 3 రోజులు ఉన్నాక జాడీకి పెడతాను, అది కూడా మీకు చూపించేస్తాను. కలర్ బాగుందా, అందుకే రవ్వ విరిసింది. మన గోంగూర పచ్చడి కూడా బాగుందన్న డాడీ, నాయన పెట్టిందంట. అందుకని ఇందాక చెప్పాడు డాడీ, పిలిచి పెట్టి ఇవే అన్నీ రెడీ చేసి, పాపం మళ్ళీ ఆమెను ఇబ్బంది పెట్టుకుని అన్నీ రెడీ చేసి పిలువన్నాడు. అదే ఓకే అయిపోయి చూసావా. నూనె కొంచెం ఊరిద్దు, సరిపోతుందా? చాలు. మూత తీసుకుందామండి. 3 రోజులు అయింది. నేను ఇదిగో చిన్నులపాయలు పోస్తున్నాను. 3వ రోజు ఎన్నండి, కనీసం 1 గుప్పుడు సుమారు వేసాను చిన్నులపాయలు. ఒక్కసారి గరిటె పెట్టి తిప్పుకుందాం. బాగా నూనె చూసారా ఊరింది. ఇంక ఇది మనం ఒక సీసాగ పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం వరకు నిల్వ ఉంటుందండి. కలర్ తిరగదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే, అమ్మటే సూపర్గా ఉంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ అండి. సరిపోయిందో లేదో ఒకసారి రుచి చూద్దాము. సరిపోయిందండి, ఇంకా అవసరం లేదు. కొలత పహారగా పోసాను. 2 గలాసులు కారానికి, గలాసున్నర ఉప్పు, గలాసు మెంతి పొడి, ఆవు పిండి గలాసున్నర అండి, మెంతి పొడి 1 స్పూన్ వేసాను. ఇంకా అదేనండి, మెంతి పొడి 1 స్పూను, ఆవు పిండి గలాసు, అరచోడు గలాసు అంటే 2 గిద్దలు. చాలా బాగుంది. ఓకేనండి.